హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు ఈ దసరా పండుగకు సంబంధించి కొన్ని అనుమానాలు, సందేహాలు, కొన్ని ప్రశ్నలు మనకి చూసే ఆడియన్స్ దగ్గర నుంచి కూడా చాలా సందేహాలు ఉన్నాయి రమగారు. ధర్మ సందేహాలు ఒక్కొక్కటి మీ ముందు పెడతాను. ముందు ఒక మాట చెప్తాను. చెప్పండి. ధర్మ సందేహం అంటే, ధర్మం అంటే ఏమిటి? నీతి, నిజాయితీ, ఏదో పూజా విధానం, సంప్రదాయం కదా. మనం ప్రతిసారి చెప్తాం స్వధర్మే నిధనం శ్రేయ. ఈ ధర్మము అంటే ఏమిటంటే ప్రధానమైంది మన తాలూకు మతం, మనం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నామో దాన్ని బట్టి, దానికి మన ఊర్లో ఉన్న విధానం, మన సమీప దేవాలయంలో ఉన్న విధానం, మన ఇంట్లో ఉన్న విధానం, పూజలకి ప్రధానమైంది ఇది. లేదా ఒక గురువు గారిని అనుసరించడం, ఒక పురోహితుడు, ఒక్క గురువు, పురోహితుడిని అనుసరించడం. ఆయన చెప్తాడు పాపం పుణ్యం తప్పు ఒప్పు అన్నీ వారివే, ఆయన చెప్పినట్టు చేసేసుకుంటే మీకు ఏ భయం ఉండదమ్మా. కొన్ని వందల సార్లు ఈ మాట చెప్పాం. మనం సోషల్ మీడియా ఫాలో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. మీకు ఎవరైతే వీడియోలో చెప్తారో, వీటిలలో చెప్తారో వాళ్ళు మీకు అందుబాటులో ఉండరు. అవును, నా పాయింట్ అర్థమవుతుంది. నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయటం కానీ, విమర్శించటం కానీ, పెద్దవారిని తప్పు పట్టడం కానీ కాదు. ఇది క్లియర్గా చెప్తున్నా. వారు మీకు అందుబాటులో ఉండరు. మీకు ఈ విధానంలో వందల అనుమానాలు వస్తాయి. అవును, ఎందుకంటే అది మీది కాదు, ఆయన ఎవరో చెప్పింది చేస్తున్నారు మీరు. అప్పుడు మీరుకి ఎంత భయంగా ఉంటుందమ్మా కదా. అవును, అందుకని వాటికి వెళ్ళకండి. మీకు అందుబాటులో ఉండే వాళ్ళ చెప్పింది చేసుకోండి. తప్పకుండా. పూజల్లో ఎందుకంటే మీరు భయపడి జీవితాన్ని దుర్భరంగా చేసేసుకుంటున్నారు చాలా మంది. ఆ కాంప్లికేషన్ జోలికి వెళ్ళద్దు. ఇప్పుడు మన డౌట్లలోకి వద్దాం. కలశం పెట్టుకుంటాం కదండి, కలశానికి ప్రత్యేకించి ఏమన్నా పూజ చేయాలా, నివేదన పెట్టాలా, ఎలా అసలు కలశాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? దేవి భాగవతంలో కలశం గురించి ఒక వివరంగా చెప్తారు. ఒక చెంబు, పాత్ర కాదు చెంబు. కలశము అంటేనే చెంబు, పైకి మెడ దగ్గర సన్నగా ఉండి ముఖం దగ్గర ఇట్లా వెడల్పుగా ఉండేది కావాలి కలశం. అది రాగి, వెండి, ఇత్తడి. ఇవి కుదరకపోతే మట్టి బహుశ్రేష్టం, అది కూడా పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకున్న పాత్రని శుభ్రంగా ఉండాలి, అది బాగా చక్కగా తోమి పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లో జలం కానీ ధాన్యం కానీ నింపాలి. జలము లేదా ధాన్యము, నీరు, ధాన్యం, అక్షతలు వేయాలి. పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు. దానిపైన పంచ పల్లవాలు అంటే అండి మర్రి, రావి, జువ్వి, మేడి, మామిడి 5 ఇవి పెట్టి దాని మీద ఒక నారికేళం, ఒక కొబ్బరికాయని పెట్టి దాన్ని అలంకరించి మనం ఏ స్వామినైతే పూజిస్తున్నామో, ఏ అమ్మనైతే పూజిస్తున్నామో ఆమెను అందులో ఆవాహన చేసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు మర్రి, రావి, జువ్వి, మేడి ఇవన్నీ దొరకవు. మనకు సులువుగా దొరికేది ఏమిటి? మామిడి. తమలపాకులు పెడుతున్నారు చాలా మంది. అవునండి, తమలపాకులు చెప్పబడలేదు, మామిడి చెప్పబడ్డాయి. మామిడి సులువుగా దొరుకుతుంది. ఈ మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టుకుంటాం. దాన్ని అలంకరణార్థం వస్త్రం ఏదైనా చక్కగా మడత పెట్టి దాని మీదకి పెడతాం. దానికి బొట్టు పెట్టి అలంకారం చేసుకుని మనం ఏ స్వామిని పూజిస్తున్నామో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో చేసుకుంటాం. ఇందులో సుగంధ ద్రవ్యాలు వేయాలి ఈ కలశంలో అని చెప్పబడలేదు. సుగంధ ద్రవ్యాలు వేస్తారు, ఏలక్కాయలు, బెల్లము అవి ఇవి కదా వేసుకుంటున్నారు చాలా మంది. అది చెప్పబడలా. మీకు అవన్నీ ఆసక్తి ఉంటే మీ ఇష్టం, కానీ విధానం అయితే ఇది. ఈ కలశాన్ని పంచపల్లవాలతోటి కలశాన్ని ఏర్పరచడం అని చెప్తారు. ఈ కలశంలో ఉన్న జలం మన పూజ అయిపోయాక, ఒకవేళ నీరుంటే కలశంలో ఆ నీరు మన పూజలు అయిపోయి 9 రోజులు పెట్టుకున్నాం అనుకో, 9 రోజులు పెడితే ఇప్పుడు నేను పైదాకా నీరు పోసి దాని మీద కొబ్బరికాయ పెట్టామనుకో, ఆలోచించండి, ఈ తడి తగిలి కొబ్బరికాయ పాడవచ్చు కదా. అవును. 9 రోజులు ఉంచుకుంటాం. ఈ దసరా 10వ రోజును తీస్తాం, లేదా 9వ రోజు రాత్రే ఉద్వాసన చెప్పి తీసేస్తాం. నాని కొబ్బరికాయ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి. బియ్యమో ధాన్యమో అయితే ఏమో ఇబ్బంది ఉండదు. ఒక రోజు అయితే మనం 3 రోజులైనా కొబ్బరికాయ నీరు పోసి పెట్టుకోవచ్చు. గంగాజలం పోయటం చాలా శ్రేష్టం. అంత గంగాజలం ఉండాలిగా మన దగ్గర. అదే కదా. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత జలాన్ని ఇంట్లో మనం పవిత్రం చేసుకుని మన ఇంట్లో చల్లుకోవటం, మొక్కల్లో పోసుకోవచ్చు. బియ్యం గనక పోస్తే
చక్కగా వండేసుకోవచ్చు, ఏమీ భయం లేదు. అది ప్రసాదంగా భావించద్దు, వండుకొని మనం తినచ్చు. అక్కడి నుంచి ఈ కొబ్బరికాయ ఏం చెయ్యాలి, మనం మండపారాధన చేసి ఎవరైనా పురోహితుడికో బ్రాహ్మణ దానానికో వాయన దానం లాగా ఇస్తే గనక కలశం మీద కొబ్బరికాయ కూడా వారికి ఇచ్చేయచ్చు. ఒకవేళ అలా ఇవ్వలేదు, మనమే ఉంచుకున్నాం, కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆ కొబ్బరికాయను అలాగే దాచాలి, పూజలోనే ఉంచుకోవాలి అనుకోకండి. కొబ్బరికాయలు అవి పూజలో ఉంచుకుంటే కొన్నాళ్ళకి పాడవచ్చు, ఎండిపోవచ్చు. ఆ డొలక ఏం చెయ్యాలి, ఆ డిప్ప ఏం చెయ్యాలి, డిప్ప కూడా ప్రసాదమే, అలా భావించద్దమ్మా. అన్ని కాంప్లికేషన్స్ చేసుకోకండి. పైన మనం జాకెట్ ముక్క రవిక పెడతాం కదా, దాన్ని దాన్ని మనం పురోహితుడికి ఇస్తే రవిక పట్టి కూడా వారికి ఇచ్చేస్తాం, లేకపోతే మనం కుట్టించుకోవచ్చు. ఓకే, మనం కుట్టించుకోవచ్చు. కలశం పెట్టుకునేందుకు సింపుల్ విధానం ఇది. అక్కడి నుంచి కలశం పెట్టుకుంటామా, పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి, మనకి మన సత్యనారాయణ వ్రతంలో చెప్పినట్టుగానే ఒక చిన్న ప్రతిమా విశేషం ఏదైనా, ఒక చిన్న ప్రతిమ కానీ అమ్మవారిదో దుర్గదో లక్ష్మిదో ఎవరుంటే మన దగ్గర చిన్న ప్రతిమ పెట్టుకుని ఆ ప్రతిమా స్వరూపానికి చేసుకోవాలి. ఆ ప్రతిమకి మనం పూజ చేసుకోవాలి. ప్రతిమకి ఇప్పుడు కుంకుమ పూజ, ఇంత కలశం మీద ఇట్లా కుంకుమ చల్లలేం కదమ్మా, కాబట్టి చిన్న ప్రతిమ కనుక పెట్టుకుని ఆ కలశం పెట్టి కలశం దగ్గర ప్రతిమా విశేషం పెట్టుకుని మనం గౌరీదేవిని పెట్టుకోవచ్చా, గౌరిని పెట్టుకోవచ్చు, గౌరిని పెడతాం. గౌరితో పాటు ఒక చిన్న ప్రతిమ పెట్టుకుని, ఇప్పుడు నువ్వు అభిషేకం చేయాలనుకుంటావు, కలశానికి చేస్తావా, చేయలేము. గౌరీదేవి పసుపుతో చేసిన గౌరికి చేయలేకపోతాం. ఇప్పుడు ఎవరికి చేయాలి, ప్రతిమకి. ఒక చిన్న ప్రతిమ మీరు ఒక బంగారుదో వెండిదో రాగి అమ్మవారివి రాగివి దొరుకుతాయి, చిన్న త్రిపుర సుందరి అవి వేసి వెనకాల శ్రీచక్రం వేసినవి, అటువంటిది ఏదైనా ఒకటి తెచ్చి పెట్టుకోండి. శుభ్రంగా తోమేసి పెట్టుకుంటే మనం ప్రతిసారి పూజలో పెట్టుకుంటాం, మళ్ళీ తీసి మన పూజలోనే ఉంచుకుంటాం. ఏటా కొనుక్కోవాలి అక్కర్లేదు, కొనుక్కోవాలన్న ఇదేం లేదు. మన ఇంట్లో ఉన్న ప్రతిమ శుభ్రం చేసుకోవటం, మనం ఆవాహన చేసేటప్పుడు ఆ ప్రతిమా విశేషంలోకి కూడా అమ్మవారిని ఆవాహన చేసుకోవటం. ఇప్పుడు ప్రతిమ కావాలి కదా మనకు ఒక స్వరూపము. ఆవాహన అంటే ఒక విషయం అమ్మగారు, ఇప్పుడు మనకి బయట ప్రతిమలు కనిపిస్తా ఉన్నాయి, కలశం మీద పెట్టడానికి అమ్మవారి ముఖంతో చక్కగా మొత్తం పూర్తిగా అన్ని ఉన్నట్లుగా, ముఖం కళ్ళు ముక్కు అన్ని శరీరవయవాలతో ఉన్నట్లుగా కనిపిస్తా ఉన్నాయి. అది పెట్టుకునేటప్పుడు ఏమైనా ప్రత్యేకమైన నియమాలు పాటించాలా, అది ఎవరిమైనా పెట్టుకోవచ్చా? అవి కొత్తగా వచ్చినాయి కదా జయ, అదేంటంటే స్పాంజిలు కూరి, గుడ్డలో స్పాంజ్ కూరి చేసింది, ఊరికే అలంకరణార్థమేనమ్మా, అలంకారం కోసమే. మీరు అలంకరించుకున్న దాన్ని ఒక స్వరూపంగా మీరు అనుకుంటున్నారు, తర్వాత అన్ని తీసేస్తారు ఏ ముక్క కా ముక్క, అవునా కాదు? అవును రమ్మ గారు. ఇప్పుడు అందుకని దాని బదులు జల కలశం పెట్టుకోండి. మీకు కావాలంటే, మీకు ప్రతిమ మీద ఆసక్తి ఉంది, ఇట్లా చక్కగా అలంకారం చేసుకో పెట్టుకో. అక్కడ నువ్వు పసుపులు కుంకాలు విసరవు, వేయలేకపోతాం, పువ్వులు వేసుకో, పువ్వులు పెట్టి చక్కగా అలంకారం చేసుకుంటాం. మీరు అలంకారణార్థం చేసుకునే ప్రతిమ వెనకాల ఇక్కడ కలశం, కింద చిట్టి ప్రతిమ ఏదైనా, కాసు రూపు, చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహాలు ఉంటాయి అది పెట్టుకోవచ్చు, లలితాదేవి విగ్రహాలు ఉంటాయి ఇంతవి, లేదా ఇంత కాసు బంగారు కాసు 1 గ్రాము ఒట్టి కాసు కొనుక్కోండి, రింగ్ ఉన్నది కాకుండా 1 గ్రామ్తో అన్ని పూజలు ఆవిడకే చేసుకోండి. నైవేద్యాలు ఏమైనా ప్రత్యేకించి పెట్టారా రమ్మగారు కలశం పెట్టినప్పుడు? దసరా నైవేదనలో అన్న నివేదన ఎలాగూ చేస్తాం కదా జయ. ఇప్పుడు చెప్తా దీని మీద ఏంటంటే, మీరే కలశం పెట్టుకుని అది కలశం 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 అని 100 సార్లు అనుకుంటే అక్కడేదో పవర్ వచ్చేదమ్మా, మంత్రంతో పవర్ వస్తుంది దానికి. నాకు ఇలా చెప్పడం అయ్యో పాపం అనిపిస్తోంది, కానీ మీరు ఆలోచించండి, తెలియాలి కదా రమ్మగారు. ఇప్పుడు ఒక చెంబులో నీళ్లు పోసి 4 మామిడి ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి నువ్వు చేసి అది పెడితే పవర్ రాదు. ఆ పవర్ రావడానికి కావలసిన సాధనం ఇది. ఆ శక్తి ఎక్కడ ఎలా వస్తుంది? మంత్రంతో. నువ్వు అది చేయకుండా అది లేనప్పుడు దీనికి ఎట్లా వచ్చి? మరి అందరికి మంత్రాలు రావు కదా రమ్మగారు, మరి ఎప్పుడు ఏంటి చెప్పండి. అందుకని చక్కగా పుస్తకంలో ఉన్న పూజా విధానం ప్రకారం ఓ ప్రతిమ పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అని చెప్తే అంత మటుకే చేయండి అమ్మా, ఎక్కువకి వెళ్ళొద్దు. 2 కావాలంటే కష్టం కదా. ఇప్పుడు నువ్వు అలా పెట్టి కావాలంటే పురోహితుడిని పెట్టి చేసుకోండి. దసరా నవరాత్రులు ఆయన చేస్తాడు ప్రాణప్రతిష్ఠ మంత్రంతో. మంత్రం ఈ పూజే నువ్వు కావాలంటే చక్కగా పువ్వులతో అలంకారం చేసి చక్కగా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత ఇది చదువుతుండు వేసుకుంటుండు. చదివిన దాని ఫలితం వేసిన దాని ఫలితం తప్పకుండా వస్తుంది, అంతే కదా. చక్కగా స్తోత్రాలు చదువుకోండి. ఈ కలశము ఆవాహన లాంటివి పెద్దవి రానివి
వచ్చా మీరు హాయిగా చేసుకోండి, మీకు ప్రశ్నలే ఉండవు. వచ్చిన వాళ్ళకి బాధ ఏముంది? అంతేగా. బాధ లేదు కదా. అవును అవును. ఇది చెప్పాలనిపిస్తుంది జయ. ఏంటంటే మేము కలశం పెట్టి పూజ చేస్తాము అలాంటివి చెప్తూ ఉంటారు అందరూ. కలశం పెట్టుకోండి అని చెప్తారు పెద్దవాళ్ళు కొంతమంది. దాన్ని చేసేయాలనిపిస్తుంది, అది ఎట్లా చేయాలో తెలియదు. అవును. ఏదో చేయటం వల్ల మనకి ఏదైనా వచ్చేస్తుంది అనుకోవద్దు. చేసేది శ్రద్ధగా చేయాలి. డాంబికానికి పోవద్దు. డంబాచారంతో గ్రాండ్ అని చేసే దాంతో ఫలితం రాదు. ఓకే. మీరు చేసే కాస్త చిన్నది ఎప్పుడూ చేసుకునేది రెగ్యులర్గా, శ్రద్ధగా, నియమంగా, ఆసక్తితోటి, ప్రేమతోటి భగవంతుడి మీద నమ్మకంతో చేస్తే సరిపోతుంది. నువ్వు ప్రేమతో డంబాచారం చెయ్యవు. నువ్వు డంబాచారం ఎప్పుడు డంబం కోసం, గొప్ప కోసమే చేస్తావు. అంతే. కరెక్ట్ అండి. కదా. అవునండి. ఆలోచించి దిగండి దేంట్లోకైనా. చక్కగా ఓ పురోహితుని ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చమ్మా. ఎంత బాగుంటుందో. దసరా ఉత్సవం నాకు ఎంత సరదానో అట్లా చేయాలని. అవునా. ఇంట్లో కుదరదు అట్లా. కానీ నేను మాకు పాఠశాలలో చక్కగా అసలు ఎంత బాగుంటుందో, బహుపరాకులు చెప్తూ ఎంత బాగా చేస్తారో. మంచి వేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక రోజైనా వెళ్ళి నేను మొత్తం సేవాకాలం అంతా కూర్చుంటాను అక్కడ. ప్రతిరోజు వెళ్ళైపోతాను. కానీ మనం చక్కగా ఇంట్లో మామూలు పూజ చేసుకోండి, సింపుల్గా పూజ చేసుకుని ఏదైనా చదువుకోండి. సాయంకాలం ఏ శంకర మఠానికో ఏ దేవాలయానికో వెళ్ళి మొత్తం పూజ అంతా చక్కగా మంత్రం చక్కటిది వినండి. ఆ పవర్ అందులో ఫీల్ అవుతారు మీరు. అవును. ఒక స్పెల్ లాగా ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతాం. దానివల్ల చాలా ఫలితం వస్తుందమ్మా. సంతోషం రమ్మ గారు. నమస్తే.